ఈ సైట్ వచ్చేసి ఇంజాపూర్లో అయితే మన సాగర్ హైవేకి వెళ్ళి 900 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మనకి 140 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈస్ట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, సౌత్ సైడ్ వచ్చేసి ఒక షటర్ ఉంటుంది అనమాట. అదే వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్కి ప్రైస్ రేంజ్ కూడా ఎంత ఉందని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ ప్యానల్స్ అంటారు. అయితే ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్కి. అయితే లోపల పోగానే ఫస్ట్ మనకి గ్రే కలర్లో బ్యూటిఫుల్ టైల్స్ అనేది ప్లేస్ చేశారు. అండ్ ఎంట్రన్స్లో మనకి స్ట్రిప్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సీలింగ్ కూడా చాలా యూనిక్ ఉన్నది చూడండి. అయితే సేమ్ ఇక టేక్ వుడ్ డోర్స్ అయితే లోపలికి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ కింద కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి ఇది పూజ రూమ్ అనేది ఉన్నది అటాచ్డ్. అయితే ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా, ఆ థీమ్లో టైల్స్ అనేవి ఉన్నాయి. టైల్స్ అయితే మంచి యూనిక్ ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు హాల్ ఏదైతే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట మనకి. అయితే ఆ టీవీ యూనిట్ పక్కనే మనకి డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. నీట్గా మనకి డైనింగ్ ఏరియాలో కూడా మంచి ప్రొఫైల్ లైట్స్ అనేది చూస్ చేసుకోరు. డిజైన్ ఇట్లా మంచిగా ఉన్నది యూనిక్గా. అండ్ మనకి రైట్ సైడ్లో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సేమ్ హౌస్ మొత్తం ఏ టైల్స్ ఉన్నాయి, టైల్స్ ఇట్లా మంచిగా ఉన్నది రిఫ్లెక్షన్ కనుక కింద చూడండి. ఏదైతే మన స్ట్రిప్ లైట్స్ ఉన్నదో అది మంచిగా కింద డిజైనింగ్ వస్తుంది. అండ్ మనకి బెడ్రూమ్లో ఉన్న మంచి ప్రొఫైల్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కలర్ కూడా చాలా నీట్గా ఉన్నది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అటాచ్డ్. టైల్స్ కూడా మంచిగా ఉన్నాయి వాష్రూమ్స్లో. అండ్ ప్రతి ఒక్కటి ఉన్నది. కమోడ్ ఇట్లా పెట్టారు. అండ్ సేమ్ మనం పైకి వైపున ఒకసారి చూద్దాము. లుక్ను ఒకసారి మళ్ళా చూసుకోండి ఎట్లుందో హౌస్. మొత్తం మళ్ళీ హౌస్ అంతా రీటచ్అప్ చేసి ఇస్తారంట నీట్గా. మనకి ఏమైనా గ్యాప్స్ ఫిల్లింగ్స్ ఏమైనా ఉంటే మొత్తం మంచిగా నీట్గా చేసి ఇస్తారంట. టైల్స్ మాత్రం మస్తు ఉన్నాయండి, మంచిగా ఉంది గ్రే కలర్. ఇది వచ్చేసి బయట సైడ్ అనమాట, కార్ పార్కింగ్ వాటికి. అండ్ బయట కూడా మొత్తం ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం, చాలా బ్యూటిఫుల్ ఉన్నది, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మంచిగా యాంటిక్ డిజైన్తో టైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మొత్తం ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఏంటంటే కాపర్ పట్టీ ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇట్లా చూసుకున్నట్టయితే టేక్ డోర్. మొత్తం మనకి బెడమున ఏదైతే ఉన్నాయో ఇవన్నీ యాంటిక్ అనమాట. ఆల్ డ్రాప్స్ అంతా హ్యాండిల్ ఇట్లా సేమ్ థీమ్ తగ్గట్టు పెట్టినారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. ఇక్కడ మనకి సోఫా సెట్ అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో సీలింగ్ అనేది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మంచి ప్రొఫైల్ లైట్ తోటి చేసారు, యూనిక్ ఉంది డిజైన్, ఎప్పుడు చూడలేదు ఇట్లా. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇది. దీంట్లో ఉన్న వైట్ కలర్ స్ట్రిప్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నది. అండ్ అట్ లాస్ట్కి వచ్చేసి మాత్రం ఒకటి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు, వాష్ బేసిన్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్, మొత్తం ఓపెన్ కిచెన్. ఇంకా సైడ్కి చూసుకున్నట్టయితే పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ కూడా చాలా బాగుంది, డీసెంట్ స్పేస్ ఉందన్నమాట. అండ్ మనకి సేమ్ డైనింగ్ ఏరియా కానీ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ అనేది ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది బయటకి. అండ్ మనం లోపలికి వచ్చినట్టయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ లోపల కూడా ఏంటంటే మనకు సర్ప్రైజింగ్గా యూపీవీసీ అనేది ప్రొవైడ్ చేసినారు. దాని చుట్టూ మంచిగా ప్రొఫైల్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం ఓన్లీ కబోర్డ్ చేయించుకుంటే చాలు, చాలా లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది హౌస్ది.
అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే లోపల చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది థీమ్ అయితే. అండ్ ఈ లోపల ఒక హ్యాండ్ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేసారు. అండ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయటికి పోతే మనం ఇది డైనింగ్ ఏరియా. ఇటు సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా యూనిక్ ఉన్నది, డీసెంట్గా ఉన్నది, చాలా డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు. మనం లోపల చూసుకున్నట్టయితే మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట చిల్డ్రన్స్. ఇట్లా ఇయడమే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే అటాచ్డ్ ఇస్తేనే మనకి ప్రైవసీ అనేది ఉంటుంది. ఇవాళ రేపు అందరు బయట ఇస్తారు కానీ నాకు అంత ప్రిఫరబుల్ అనిపిస్తలేదు. అండ్ బయట చూసుకున్నట్టయితే మనకి ఇది హాల్, మళ్ళీ హాల్ నుంచి బయటికి పోతున్నాం. లెఫ్ట్ సైడ్ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ వచ్చేసి 100% వాస్తు అండి, 100% వాస్తు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బయట చూసుకున్నట్టయితే మనకి స్ట్రిప్ గ్లాస్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది చుట్టుపక్కల హౌజెస్ కన్స్ట్రక్షన్స్ అయితేనే ఉన్నాయి, సేల్స్ చేస్తూనే ఉన్నారండి, ఇంకా కడుతున్నారు అనమాట పక్కన. కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయండి, బాగున్నాయి. ఈ కాలనీ లొకేషన్ వల్ల మనకి ఇంజాపూర్కి వెళ్ళి జస్ట్ 900 మీటర్స్ మాత్రమే. వెనకెళ్ళి వ్యూ అనమాట. చూడండి చుట్టుపక్కల అన్ని హౌజెసే, అన్ని కొత్త కొత్త హౌజెస్ కడుతున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏడ చూసుకున్న నీట్గా హౌజెస్ అనే కన్స్ట్రక్షన్ అవుతున్నది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి హౌస్ ముందర వచ్చేసి 25 ఫీట్ రోడ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ సౌత్ సైడ్. అండ్ కింద ఒక షటర్ ఉన్నది అనమాట. నేను కిందకి పోయినప్పుడు ఒకసారి కింద ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, స్టెప్స్ కానీ ఒక షటర్ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే మనకు ప్రైస్ వచ్చేసి మాత్రం 1,20,00,000 చెప్తున్నారండి ఈ లొకేషన్లో. మనకి ఇంజాపూర్ హైవేకి జస్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే 900 మీటర్స్ ఉంటుంది. 140 స్క్వేర్ యార్డ్స్ హౌస్. కింద సైడ్ షాప్ చూపిస్తాను కదా, ఇదే షాప్ అనమాట 30 ఫీట్ రోడ్కి. అండ్ మనము హౌస్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్ అనమాట. అయితే ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడే మన హౌస్ అనేది చూపించిన కదా, ఈ హౌస్ వచ్చేసి ఇంజాపూర్కి వెళ్ళి జస్ట్ 900 మీటర్స్ ఉంటుంది అనమాట. అయితే హౌస్ వచ్చేసి మనకి 1,20,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. మనకి బ్యాంక్ లోన్స్ ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కానీ లాస్ట్కి మన నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కమిషన్ ఇట్లాంటివి అయితే ఏం లేదు, డైరెక్ట్ ఓనర్ త్రూనే మాట్లాడచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇట్లనే మీ హౌసెస్ ఏమైనా ఉన్నా ప్రమోషన్ చేస్తాము, మన నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.